అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. రంగుల పండుగ జోరుగా అయింది కదా. మామూలు జోరా, మూలకున్న ముసలమ్మ కూడా లేచి రంగులు పూసింది. అట్లుంటది మరి హోలీ అంటే. ఏడాదికి ఒక్కనాడు కాముణ్ణి గాలేసి సావుకారకాడ షటాక్ రంగు వణుక్కొచ్చి పూసింది మా ముసలమ్మ అయితే. పండుగలంటే మనోళ్లకు ఎక్కడ లేని ఊపు వస్తుంది కదరా. అది పద్ధతేనాయే. అగ చూడుండ్రి, ఊరు వాడ మొత్తం ఎట్లా ఊగిపోయినరో. హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలీల హోలీ అనుకుంటా దిల్దార్గా పండుగ వేసింది పల్లె పట్నం. పొద్దుగాలనే ఇంట్లో పనోళ్ళను లేపి మరి రంగులు పూసుకుంటా కోడిగుడ్లు కొట్టుకుంటా సంబురంగా తిరిగిండ్రు. పిల్లలు పెద్దలకు చెప్పలేని సంతోషంతోని హోలీ పండుగను చేసుకున్నారు. పిల్లా జల్లది గిట్లుంటే మధుర అయోధ్యలో కూడా హోలీ వేడుకలు ధూమ్ధామ్ గా చేసిండ్రు. ఇప్పుడంతా ఎవరి చేతుల చూసినా కలర్ గన్నులు కోడిగుడ్లే కానొస్తున్నాయి కదా. కానీ ఆదిలాబాద్ లో ఇంకా ఆదివాసులు మోదుగు పూలను ముందు రోజు తెచ్చి సాంప్రదాయంగా కామునికి పూజలు చేసి అటెన్కా ఈ మోదుగు పూలతోనే రంగులు తయారు చేసి హోలీ పండుగ చేసుకుంటారు. మంచిగున్నదే కాక మీ సాంప్రదాయం. ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులే కాదు, మాజీ మంత్రి తలసాని సీనన్న సొంటోళ్లు హోలీ పండుగను జోర్దార్గా చేసిండ్రు. ఈ రంగుల లెక్కనే మనందరి జీవితాలు కూడా కలర్ఫుల్ గా సాగాలని కోరుకుంటా అందరికీ మళ్ళొక పరి హోలీ శుభాకాంక్షలు. పుట్టినూరికి ఏదన్నా రోడ్లు పోపియాలి, బడి కట్టిపియాలి, నీళ్ల సౌలతులు తేవాలని నా కోరికరా. మరెందుకు ఆలస్యం? నీ తాన పైకం ఎంతుందో చెప్పు, ఖర్చు పెడదాం. ఏడరా, నేను పోపియక ముందే మా ఊరికి రోడ్లు బళ్ళు అన్ని వేసేసిర్రు. ఓరి దీనేశాలో ఉన్నాక ఎందుకనిపించిందో మరి నీకు. అంటే ఏవి లేకుంటే నేనే ఏపిస్తే బజార్కు నా పేరు పెట్టుకొని సెంటర్ లో నా విగ్రహం పెట్టి చాలా కలలున్నాయిరా నీకు. కానీ ఏం లాభం, నేను చేయాల్సిన పనులన్నీ అప్పుడే చేసేసిర్రు. ఇక నీ ఈగురం ఇల్లాలకి చాలు గాని ఈ ఊరికి ఎమ్మెల్సీ ఏం తెచ్చిండో చూడోసారి. ఈడ బస్సుల ముంగట సీట్ల కూసుంది ఎవరనుకుంటున్నారు? ఎర్ర పార్టీ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం. యాదాద్రి జిల్లా లింగవారి గూడెంకు ఇప్పటి వరకు బస్సు లేదట. ఊరికెళ్ళి రావాలంటే ఆటోలో బండ్లో కట్టుకొని రావాల్సిందేనట. ఇక ఆముచ్చట్నే సార్కు చెప్తే ఎమ్మట నల్గొండ మీదకి వచ్చే బస్సులను వీళ్ళ ఊరి మీదకించి మలిపించి చౌటుప్పల దాకా బస్సు ఎప్పించిండు. అగో సారే స్వయంగా ఓపెనింగ్ చేసి టికెట్ కొనుక్కొని సాధారణ ప్రయాణికులు ఎక్కువ పోతున్నాడు. అవునరా లేదురా, కొత్త ముచ్చట ఏదైనా ఉంటే ఎప్పు. గుడుంబ శంకర్ పవర్ కి ఇప్పుడు తెలిసిందా నీకు? అరే నేను వీరమల్లి సినిమా ఫాలోయింగ్ కాదు, పాలిటిక్స్ లో ఫాలోయింగ్ అంటున్నా. చూడమ్మా సిరమ్మ, సారు బంగారం లాంటోడు, ఎట్లా అంటే అట్లా మలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ లా ఎవలకు ఏం అవసరం వచ్చినా సార్నే అడుగుతున్నారు. రావడం లేట్ కావచ్చు గాని రావడం మాత్రం పక్కా అనుకుంటున్నారు కావచ్చు. అబ్బా, ఇప్పటికే పంచులు ప్రాసలతోటి సాగదీసినాం గాని అసలు ముచ్చటకు పోదాంపా. చూసిండ్రా, ఒకప్పుడు సార్ సినిమా రిలీజ్ అవుతున్నాయంటే గిట్లా టీ షర్ట్లు హోర్డింగ్లు పెట్టుకునేది. ఇప్పుడు సమస్య సాల్వ్ కావాలంటే సార్ కట్అవుట్ పట్టుకుంటున్నారు. ఇంతకు వాళ్ళ సమస్య ఏంది అని అంటారా? వాళ్ళు నిలబడ్డ వాగే సమస్య అంతేనా? వాళ్ళు చదువుకోవాలంటే కిలోమీటర్ల కమానం రోజు నడిచిపోవాల్సిందే. ఇక వానకాలం అయితే చదువుకు టాటా చెప్పి ఇంట్లో కూసోవాల్సిందేనట. అందుకే మేం కూడా చదువుకుంటాం, మేం కూడా ఎదుగుతాం, మా గిరిజన గూడాలకు రోడ్ల సౌకర్యాలు చెయ్యండి సార్ అని అల్లూరు జిల్లా కర్రిగడ్డ కొట్టెంగూడ పిల్లలు కోరుతున్నారు. కోడిగిరి గ్రామానికి వెళ్తున్నాము. మాకు రోడ్లు లేనందున మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్డు సదుపాయం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ సారు ఈ ఫోటోలు పట్టుకొని వేడుకుంటున్నాము. మొత్తం 11 మంది విద్యార్థులు చదువు కోసం యుద్ధమే చేస్తున్నారు. వానకు ఎండకు చలికి ప్రకృతి వైపరీత్యాలు ఓర్చి చదువుకుంటున్నారు. పిల్లలు క్షేమంగా ఇల్లు చేరేదాకా కన్నోళ్లు కండ్లల్లా ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. అందుకే గిరిజనుల ఆత్మబంధువైన పవన్ కళ్యాణ్ సార్ కు గీ తీర్ల విన్నవించుకుంటున్నారు. మీ చేతులెత్తి నమస్కారం ఇస్తున్నాము. ఏడ చూసినా ఆగమే ఉన్నది, లొటారాలే ఉన్నాయిరా. ఉత్తరప్రదేశ్ రోడ్లు చూసినావా? అవునరా, ఎంత దారుణం చెప్పు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి గట్టిగా ఉంటదని అన్నారు, గేదెన డెవలప్మెంట్ అని అంటున్నారు. చూడుండ్రుల్లా ఏమైందో మీరు కూడా.
ఈ రోడ్లు పాడుగాను ఏం రోడ్లు పాడుపడ్డాయి ఉల్ల ఉత్తరప్రదేశ్ లా పాపం పొద్దుగాల బస్ ఎక్కి బడికి వేయిండ్రు అని అనుకున్న పిల్లగాన్లు దవాఖాన్ల పడ్డరు. యూపీలా సడక్ల సక్కదనం సక్కగా లేక బస్సు కింద బేస్మెంట్ కూలి పాపం సీట్లున్న చిన్నారి టైర్ల కింద పడి కాలం చేసిందట. అగ చూడుండ్రి ఎంత పెద్ద బొక్క పడ్డదో. चलो 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 बाहर चलो मालूमपुर अमून गज्जा नीचे రోడ్లు సక్కగా లేక ఎత్తేసి దబేల్మని కూలిందట. పాప పడ్డది అని అంటుండగానే పానం పోయిందట. ఏం మారింది చెప్పుండ్రి. ఇన్నేళ్ల స్వాతంత్ర భారతవనిలా సడకులు కూడా సక్కగా లేక సావులే గతైతున్నాయి పిల్లలకు. चलो 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 बाहर चलो मालूमपुर अमून गज्जा नीचे మళ్ళా శురువైనాయి కదా. ఏందో తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఎట్లా? ఎలక్షన్లు అయితే ఏం బాధలేదురా, 4 రూపాయలు ఎన్కేసుకోవచ్చు గాని. ఎందుకు నసుగుడు ఏదోటి సక్కగా చెప్పొచ్చుగా. ఏమని చెప్పాలి, ఏంతని చెప్పాలి పాపం వాళ్ళ బాధలు. ఎవల బాధలు ఎవరు పెడుతుండ్రు? నువ్వేమన్నా ఆర్చదనవా తీర్చదనవా తీయి. అసలు మ్యాటర్ చెప్పకుండా కోటర్ దాగిన కోతి లెక్క నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు? సీటు కోసం కోటర్ తాగిన వాళ్ళ కంటే అధ్వానంగా లొల్లి చేసిర్రు బస్సులా చూడుపో. గీ ఫ్రీ బస్సు పథకం ఏందో గానీ బస్సులు అసలు నిలుచునేందుకు కూడా జాగలేదంటే నమ్ముండ్రి. ఒకప్పుడు ఆటో డ్రైవర్ల లెక్కనే ప్యాసింజర్లు రావాలే బాబు రావాలే అని పిలిచేటోళ్ళు కండక్టర్లు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. బస్సుల సీట్ లేదన్నందుకు బస్ ఎక్కి రచ్చ చేసిర్రు తల్లి కొడుకులు ఇద్దరు. అగో చూడుండ్రి కండక్టర్ మీదకి దాడికి ఎట్లగా పడుతున్నారో. ఆడ 4 ఉన్నారు కాబట్టికే ఆగిరు గాని లేకపోతే కండక్టర్ ను దావకండ్ల పాలి చేస్తుండే కావచ్చు. ఇగో ఈ పైల్వాన్ అయితే ఆగుదనం లేడు కదా, డోర్లకించి కండక్టర్ మీదకి పటపట పనులు కొరుకుతున్నాడు. ఇడిచిపెట్టేది ఉంటే నమిలి మింగేస్తానన్నంత పని చేసిండు. విజయవాడకు పోతున్న బస్సుల మోతేవారి బస్సు ఇరుకుటమైంది, సీటు కాదు కదా కనీసం జాగసుతం లేదన్నాడట కండక్టర్. గంతే దానికి గింత సినిమా వేసిర్రట ఇద్దరు. అబ్బా రాను రాను కండక్టర్లకు కొందరు ప్యాసింజర్లతోటి పానగండమే ఉన్నట్టున్నది పోండ్రి. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.